ఒక నల్లబాలు అనే ట్విట్టర్ హ్యాండిల్ ఆయన ఈ కాంగ్రెస్ అనేది రాష్ట్రానికి పట్టిన చీడ, ఈ చీడ వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరిస్థితి ఉన్నది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వచ్చిన ఒక పోస్టును ఈయన రీట్వీట్ చేస్తాడు. రీట్వీట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ పెట్టిండ్రు. అసలు సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి? ఏవైనా అశ్లీలమైన విషయాలు, మహిళలను పురుషులను అగౌరవపరిచే విషయాలు, మరి ముఖ్యంగా అశ్లీలమైన విషయాలు, ఇట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ అబ్సీనిటీ. ఎనీ ఎలక్ట్రానిక్ మెటీరియల్ which perpetrates obscenity, which is aimed to damage the reputation of a person with the obscene material, then 67 IT Act has to be booked. అశ్లీలమైన, సభ్య సమాజం భరించలేని ఈ అశ్లీలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సెక్షన్ 67 ఐటీ యాక్ట్. ఆ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఈరోజు బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎడాపెడే విచ్చల విడిగా పెడుతున్నారు. ఈరోజు వీళ్ళ పిచ్చి ఎంత దాకా పోయిందంటే, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 2023లో దేశంలోనే మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారి ఆలోచనల మేరకు, వారి నాయకత్వంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ పెట్టినారు. చాలా మార్గదర్శనంతో, గొప్ప ఆలోచనతో తెలంగాణలో ప్రజలు సురక్షితంగా ఉండాలి, తెలంగాణలో పనిచేసే కంపెనీల డేటా సురక్షితంగా ఉండాలి, తెలంగాణ ప్రజల మీద ఎలాంటి సైబర్ క్రైమ్ జరగకూడదు, తెలంగాణ ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, తెలంగాణ మీద ఎలాంటి పాశ్చాత్య దేశం కూడా దాడి జరపకూడదు అని చెప్పి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టిండ్రు 2023లో. ఈ 2023లో పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నా దగ్గర ఉంది, నేను క్లియర్గా ఇప్పుడు మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి? ఒక్కటే, ఈ తెలంగాణలో పబ్లిక్ కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడాలి. రేపు నార్త్ కొరియా నుంచో, లేకపోతే చైనా నుంచో, లేకపోతే పాకిస్తాన్ నుంచో, లేకపోతే ఇంకెక్కడో ఆఫ్రికా నుంచో మన రాష్ట్రంలో ఉండే ఐటీ కంపెనీల మీద కానీ, మన గవర్నమెంట్ మీద కానీ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కనే కూతవేటు దూరంలో ఉండే పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోనే ఉంటుంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడడం కోసం పెట్టిండ్రు. అదేవిధంగా